దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త ప్రజలకి ఈ యూట్యూబ్ ద్వారా నేను తెలియజేస్తున్నటువంటి ఒక మంచి మాట. ప్రతిరోజు న్యూస్లలో అప్పులే చనిపోవటం, భర్త కొట్టాడని చనిపోవటం, ఎవరో తిట్టారని చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అలా చనిపోవటం? దేవుడు బైబిల్ గ్రంథంలో మనకిచ్చిన ఆయుష్కాలం 120 సంవత్సరాలు. ఎవరో మాట అన్నారని చనిపోవటం, అప్పులు చాలా అని చనిపోవటం, ఇలా మీరే మన నిర్ణయాలు చేసుకుంటే మన కింద ఉన్న బిడ్డల పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. చనిపోకముందే ఒక్కసారి మనం ఒక ఆలోచన కలిగి ఉంటే కోపం తగ్గించుకోవటం, అహంకారం తగ్గించుకోవటం, సడన్గా వచ్చే ఆలోచనని పరిశీలన చేసుకోవటం, ఇలాంటివి మనం చేసుకోగలిగితే దేవుడిచ్చిన ఆయుష్కాలం మనస్ఫూర్తిగా బ్రతకగలం. చనిపోయి ఏం సాధించగలం? నా మాట ఒక్కసారి ఆలకించండి. ఏదో అవమానం వచ్చిందని నువ్వు చనిపోతే మీ కింద ఉన్న బిడ్డల పరిస్థితి ఏంటి? ఎంత క్షోభపడతారు. కొంతమంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు. కొంతమంది మత్తు పానీయాలకి ఇబ్బంది పడి చనిపోతున్నారు. ఇవన్నీ చదివినప్పుడు నా మనసులో చాలా బాధ అనిపించిందండి. ప్రతి ఒక్కరి కోసం నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చనిపోతే మనం సాధించేది ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచన కలిగండి. యేసుక్రీస్తు ప్రభువు బైబిల్లో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు. మనం భారం మొత్తం ఆయన మీదేసి ఆయన సన్నిధికి రండి, విశ్రాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. దేవునికి మహిమ. ఆమేన్.